ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నది మీ కల అయితే ఓ పెద్ద అప్డేట్ రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల రూపురేఖలనే మార్చేసే ఓ కొత్త ఆర్డరొచ్చింది. దాని గురించే ఈరోజు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సరే, ఈ కొత్త ఆర్డర్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 5 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ఫస్ట్, కొత్త రూల్ బుక్ ఏంటి? నెక్స్ట్, జాబ్స్ కొత్త మ్యాప్ ఎలా ఉండబోతోంది? లోకల్ క్యాండిడేట్ అని ఎవరినంటారు? ఇంకా అందరూ మాట్లాడుకుంటున్న ఆ 95% రిజర్వేషన్ సంగతేంటి? చివరిగా దీని నుంచి మినహాయింపులేమన్నా ఉన్నాయా? వీటన్నిటినీ చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్. ఇది ఏదో చిన్న మార్పు లేదా సవరణ అనుకుంటే పొరపాటే. ఇది కంప్లీట్గా ఒక కొత్త రూల్ బుక్ అనమాట. అంటే 1975 నుంచి మనకు అలవాటైన పాత సిస్టమ్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం రాష్ట్రపతి జారీ చేసిన సరికొత్త ఆర్డర్ ఇది. దీని అఫీషియల్ పేరు ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది పాత రూల్స్ని జస్ట్ మార్చడం కాదు, దాదాపు 50 ఏళ్లుగా ఉన్న సిస్టమ్ని పూర్తిగా తీసేసి దాని ప్లేస్లో కొత్తదాన్ని తీసుకురావడం. సరే, ఈ కొత్త రూల్ బుక్ వల్ల జాబ్స్పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందే? అది తెలియాలంటే ముందుగా అసలు గవర్నమెంట్ పోస్టులను ఇప్పుడు ఎలా ఆర్గనైజ్ చేశారో చూడాలి. అదే మన కొత్త జాబ్ మ్యాప్ అన్నమాట. ఈ కొత్త సిస్టంలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే లోకల్ క్యాడర్. సింపుల్గా చెప్పాలంటే ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం రాష్ట్రానికి కలిపి కాకుండా కొన్ని స్పెసిఫిక్నైన ఏరియాల కోసం ఉంటాయన్నమాట. ఆ ఏరియానే నియామకాలకు లోకల్ ఏరియా అవుతుంది. ఇది చాలా చాలా కీ పాయింట్. ఈ కొత్త స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక పిరమిడ్ లాగా ఊహించుకోండి. బేస్లో అంటే ఎంట్రీ లెవెల్ పోస్టులు, ఉదాహరణకి జూనియర్ అసిస్టెంట్ లాంటివి, జిల్లా కేడర్ కిందకొస్తాయి. దానిపైన మిడ్ లెవెల్ పోస్టులు జోనల్ కేడర్ కింద, ఇంక పైకి వెళితే హై లెవెల్ పోస్టులు మల్టీ జోనల్ కేడర్ కిందకొస్తాయి. సో కెరియర్ గ్రోత్ కూడా ఇకపై ఈ లెవెల్స్ దాటుకుంటూ వెళుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కొత్త మ్యాప్. మొత్తం రాష్ట్రాన్ని 2 పెద్ద మల్టీ జోన్లుగా, అలాగే 6 జోన్లుగా విడగొట్టారు. అంటే ఇకపై గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఈ మ్యాప్లో మన పొజిషన్ ఏంటి అనేది చాలా మ్యాటర్ అవుతుంది. సరే, మ్యాప్ గురించి తెలిసింది కదా. మరి ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ ఏరియాలకు లోకల్ అని ఎవరిని అంటారు? ఎవరు లోకల్ క్యాండిడేట్ అవుతారు? ఒకరు లోకల్ అనిపించుకోవాలంటే మెయిన్గా 2 రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ది స్టడీ బేస్డ్, అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కు ముందు వరుసగా 4 సంవత్సరాలు ఆ లోకల్ ఏరియాలోనే చదువుకుని ఉండాలి. ఒకవేళ అలా చదువుకోలేదు అనుకుంటే రెండో రూల్ వర్తిస్తుంది. అంటే కనీసం 4 సంవత్సరాలు అదే ఏరియాలో నివసించి ఉండాలి. సో చదువు లేదా నివాసం, ఈ రెండింటి బేసిస్ మీదే లోకాలిటీని డిసైడ్ చేస్తారు. ఈ రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. కొన్ని స్పెషల్ కేసుల కోసం కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఉదాహరణకి ఆ 4 సంవత్సరాల రూల్ సెట్ కాకపోతే 7 సంవత్సరాల రూల్ చూస్తారు. అలాగే క్యాండిడేట్ నివాసం మాత్రమే లెక్క, వాళ్ళ పేరెంట్స్ నివాసం కాదు. అంతేకాదు, ఏపీ బయట పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం కూడా స్పెషల్ రూల్స్ పెట్టారు. అంటే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్, జాబ్ స్ట్రక్చర్ చూసాం, ఎవరు లోకల్ క్యాండిడేట్ అవుతారో చూసాం. ఇప్పుడు మనం ఈ కొత్త ఆర్డర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్, ఒక రకంగా చెప్పాలంటే గేమ్ చేంజింగ్ పాయింట్కి వచ్చాం. అదేంటంటే ఈ 2025 ఆర్డర్కి గుండెకాయలాంటి అంశం. 95% యొక్క నంబరే ఈ మొత్తం కొత్త పాలసీకి అసలైన బలం. అంటే దీనర్థమేంటో తెలుసా? చాలా సింపుల్. ఏ క్యాడర్లోనైనా సరే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో భర్తీ చేసే 100 పోస్టులుంటే అందులో 95 పోస్టులు కేవలం ఆ లోకల్ క్యాండిడేట్స్ కోసమే రిజర్వ్ చేస్తారు. ఇది జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఇలా అన్ని లెవెల్స్లోనూ వర్తిస్తుంది. ఇది నిజంగా లోకల్ వాళ్లకి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఓకే, ఇక చివరిగా ఈ కొత్త సిస్టమ్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి? ఇంకా ముఖ్యంగా ఈ రూల్స్ వర్తించని జాబ్స్ ఏమైనా ఉన్నాయా? ఆ వివరాలు కూడా చూసేద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకల్ కేడర్ సిస్టమ్, ఈ 95% రూల్ కొన్ని పోస్టులకు అప్లై అవ్వదు. వేటికంటారా? ఏపీ స్టేట్ సెక్రటేరియట్ పోస్టులు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లోని పోస్టులు, కొన్ని స్పెషల్ ఆఫీసులు, ఇంకా స్టేట్ లెవెల్ ఆఫీసుల్లోని ఏ పోస్టుకైనా సరే వీటన్నింటికీ ఈ రూల్స్ నుంచి మినహాయింపు ఉంటుంది.
సో ఓవరాల్గా చూస్తే ఈ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తోందన్నమాట. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని లెవెల్స్లోనూ స్థానిక అభ్యర్థులకే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేలా ఈ సిస్టమ్ని డిజైన్ చేశారు. ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. పబ్లిక్ సర్వీస్ను ఇంతలా లోకలైజ్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో గవర్నెన్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దీనివల్ల పరిపాలనలో ఎఫిషియన్సీ పెరుగుతుందా లేక కొత్త ఛాలెంజెస్ ఏమైనా వస్తాయా? దీనిపై ఆలోచించాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది.